హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంట్లో స్మార్ట్ టీవీ యూజ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. యూజువల్గా మనం స్మార్ట్ టీవీస్ యూజ్ చేస్తాం, బట్ బేసిక్గా అది ఎలా వచ్చిందో అలా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ స్మార్ట్ టీవీస్లో కూడా మనకి మొబైల్స్కి టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా ఉంటాయో, స్మార్ట్ టీవీలో కూడా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. అవి మీ డైలీ లైఫ్లో మీ టీవీ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకాస్త పెంచుతుంది. సో ఒకవేళ మీకు తెలుసుంటే ఇగ్నోర్ చేయండి. మాకు ఆల్రెడీ తెలుసు అన్న, ఎప్పుడో తెలుసు, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అనుకోకండి. తెలియని వాళ్ళ కోసమే వీడియో చేస్తాను తప్పితే తెలిసిన వాళ్ళ కోసం అయితే వీడియో చేయం. సో మోస్ట్లీ తెలియవనే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ తెలుసుంటే పెద్ద మనసుతోటి క్షమించేసేయండి. సో ఫస్ట్లీ మనం ఇక్కడ మంచి చెప్తాను, ఒక 5-6 మాత్రమే చెప్తాను, ఎక్కువ చెప్పను. సో ఫస్ట్లీ మనం టీవీ ఓపెన్ చేయగానే మనకి స్మార్ట్ టీవీలో యూజర్ ఇంటర్ఫేస్ మనం చూస్తే ఇలా ఉంటుంది. సో యాడ్స్ వస్తుంటాయి అండ్ అలానే మనకి కంటెంట్ ఏదైతే గూగుల్ టీవీ మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట, కంటెంట్ సజెషన్స్ అనేవి. చాలా మందికి ఇవి నచ్చవు. యూజువల్గా వాళ్ళు ఏం చూడాలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. యాప్ ఓపెన్ చేస్తే చాలా అనుకుంటారు. ఇట్లా ఈ స్క్రోల్ చేయడం వల్ల మనకి టీవీ ల్యాగీ ఫీలింగ్ రావడం, ల్యాగ్ అనిపించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కవేళ మీకు ఇలా వద్దు, సేమ్ లైక్ యాపిల్ టీవీలో ఏదైతే మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో సేమ్ ఓన్లీ అప్లికేషన్స్ లాగా మీకు కావాలనుకుంటే మన గూగుల్ టీవీలో కూడా అలా అయితే చేసుకోవచ్చు. దానికోసం వెరీ సింపుల్, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక అకౌంట్స్ అండ్ సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీది ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ వచ్చేసి మీరు స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ కింద మీకు యాప్ ఓన్లీ మోడ్ అని ఉంటుంది కదా, జస్ట్ ఆ మోడ్ని ఆన్ చేసుకోండి. దట్స్ ఇట్. మీకు ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది అన్నమాట. సో దాట్ మీకు ఓన్లీ అప్లికేషన్స్ ఉంటాయి. ఎటువంటి ల్యాగ్స్ కానీ, ఎటువంటి ఎక్స్ట్రా కంటెంట్ కానీ, వేరే కంటెంట్. ఒకవేళ మీ ఇంట్లో అడల్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో చూస్తుంటారు, పిల్లలకి ఓపెన్ చేయగానే టీవీలో ఆ కంటెంట్ సజెస్ట్ చేయకుండా, సో సింపుల్గా అప్లికేషన్స్ ఉంటుంది. ఎవరికి ఏది కావాలో వాళ్ళైతే చూసుకోవచ్చు. ఇది నెంబర్ 1 టిప్ అనమాట. సెకండ్ టిప్ వచ్చేసి, చాలా మంది యూజువల్గా ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్లు ఎలా ఉంటుందంటే, మన పక్క వాళ్ళతో కూడా మనం కొన్ని చూపించాల్సిన సిచ్యువేషన్స్ రావచ్చు. మీకు ఎక్సెల్ వర్క్స్ కాను, లేకపోతే ఇంకేదన్నా ఫొటోస్ చూస్తుంటేనో మాకు సరిగ్గా కనిపించట్లేదు వాళ్ళు అని చెప్పేసి, అండ్ మీకు ఒక పెద్ద వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ల్యాప్టాప్స్ అంటే మోస్ట్లీ మనకి 15.6 ఇంచెస్ ఉంటాయి లేదా 14 ఇంచెస్ ఉంటాయి. సో ఇట్లాంటి టైంలో మన టీవీలో మన ల్యాప్టాప్ స్క్రీన్ని వైర్లెస్గా, అంటే ఎటువంటి HDMI కేబుల్స్, వైర్స్ లేకుండా వైర్లెస్గా మనం స్ట్రీమ్ చేయొచ్చు, అంటే క్యాస్ట్ అయితే చేయొచ్చు. దానికోసం పెద్ద కష్టమేం లేదు. వెరీ సింపుల్. కీబోర్డ్లో Windows+K, దట్స్ ఇట్. అలా ప్రెస్ చేస్తే మీ టీవీ ఆన్లో ఉంటుంది కదా, మీ టీవీ నేమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు కాస్టింగ్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేసి క్యాష్ చేయండి. మీ టీవీ ఆరామ్సే మీరు మీ టీవీలో మీ ల్యాప్టాప్ స్క్రీన్ని వైర్లెస్గా క్యాష్ చేయొచ్చు. రియల్ టైంలో ఉంటుంది ఇది. ఆ వైఫై ఫాస్ట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వైఫై ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ వైఫైలో 2 కనెక్ట్ అయి ఉండాలి. సో చాలా స్మూత్గా ఉంది. నేను చాలాసార్లు యూజ్ చేశాను, టెస్ట్ చేస్తుంటే మీకు చాలా అంటే చాలా స్మూత్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎక్కడ ల్యాగ్ ఫీలింగ్ అయితే కలగదు. ఇది బేస్డ్ అప్ అని మీ టీవీ అండ్ మీ వైఫై మీద అయితే ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఆ పెద్ద కష్టం ఏంటంటే, ఆ టీవీస్ ఉండగానే ఇంట్లో పేరెంట్స్కి పిల్లలు ఉంటారు. పిల్లలు ఏంటంటే మనం చూసిన కంటెంట్ అంతా వాళ్ళు చూడడం కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ కంటెంట్ అనేది ఉండాలి. చిన్నపిల్లలకి కార్టూన్ ఇట్లాంటి ABCDలు లేకపోతే స్టడీకి సంబంధించింది ఉంటే బాగుంటుంది, కానీ వేరే కంటెంట్ వాళ్ళకి కనిపించకూడదు, వాళ్ళు యూజ్ చేయకూడదు అనుకుంటే మాత్రం మన టీవీలో కూడా సేమ్ లైక్ మొబైల్ లాగా పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది. దానికోసం మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్ అండ్ సైన్ ఇన్లోకి వెళ్ళండి. అక్కడ మీకు అకౌంట్ ఉంది కదా, అకౌంట్ కింద మీరు కింద చూసినట్లయితే యాడ్ ఏ చైల్డ్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక చైల్డ్ యాడ్ చేయండి. అంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చేయండి, నేము, ఏజ్, ఇవన్నీ ఇచ్చేసి మీకు ఏ అప్లికేషన్స్ కావాలో అక్కడ అడుగుతుంది. సో మీరు ఒకవేళ యూట్యూబ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే పైన యూట్యూబ్ కిడ్స్ ఉంటుంది, వేరే అప్లికేషన్స్ కిడ్స్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏవైతే అవసరం లేదో వాటిని మీరు కింద ఉన్నాయి కదా, అవి కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. సార్ నెక్స్ట్గా నెట్ఫ్లిక్స్ కానీ ఇవన్నీ వద్దు అనుకుంటే, మీ పిల్లలకి ఇవ్వద్దు అని మీరు అనుకుంటే జస్ట్ యూట్యూబ్ కిడ్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళి అవన్నీ ఇన్స్టాల్ చేసుకొని ఒక పాస్కోడ్ పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం దాని నుంచి బయటికి రావాలన్నా, దాంట్లోకి వెళ్ళాలన్నా పాస్కోడ్ ఉంటేనే వాళ్ళకి అది తెలిస్తే మళ్ళీ వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఆ పాస్కోడ్ పెట్టుకొని నెక్స్ట్ టైం మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ ప్రొఫైల్, మీ చైల్డ్ ప్రొఫైల్ ఏ నేమ్ మీద అయితే క్రియేట్ చేశారో ఆ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇవ్వండి. వాళ్ళకి ఆ అప్లికేషన్స్ తప్పితే ఇంకేది రాదు. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, ఏమి చేయలేరు. కేవలం ఆ అప్లికేషన్స్ మాత్రమే చూడగలుగుతారు. ఇంట్లో పిల్లలు ఉన్నారా, బాగా సతాయిస్తున్నారా, అనవసరమైన కంటెంట్ అంతా చూస్తున్నారా, ఈ టిప్ యూజ్ చేయండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, 4th టిప్ చాలా యూస్ఫుల్. కొన్నిసార్లు రిమోట్ ఎక్కడ పెట్టామో మర్చిపోతుంటాం. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళని ప్రాంక్ చేయడానికి కూడా ఇది పనికి రావచ్చు. బట్
మోస్ట్లీ పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఎక్కడ రిమోట్ పెట్టి మర్చిపోతుంటాం. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రిమోట్ మనకి కావాలనుకున్నప్పుడు మన మొబైల్నే మన టీవీ రిమోట్ లాగా యూజ్ చేయొచ్చు. మీరు కనుక గూగుల్ టీవీ, స్మార్ట్ టీవీస్ యూజ్ చేస్తుంటే దానికోసం 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి వెరీ సింపుల్గా మీరు ఆండ్రాయిడ్ టీవీ రిమోట్ అని చెప్పేసి యాప్ స్టోర్లో మీకు అప్లికేషన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని ద్వారా వన్స్ మీరు టీవీ పే చేసుకుంటే ఆరామ్సే మీరు మీ టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సింపుల్గా గూగుల్ హోమ్ యాప్ ఉంటుంది కదా, గూగుల్ హోమ్లోకి వెళ్ళి డివైసెస్లోకి వెళ్ళండి. అక్కడ యాడ్ ఏ డివైస్ కొట్టండి. మీ టీవీ ఏదైతే ఉందో ఆ టీవీని అక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక వన్స్ యాడ్ అయినాక ఆ డివైస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఓపెన్ రిమోట్ ఉంది కదా, ఈ ఓపెన్ రిమోట్ మీద క్లిక్ చేసి సింపుల్గా మీరు మీ మొబైల్ని రిమోట్ లాగా కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉపయోగపడవచ్చు. ఎందుకని మంచిది, యాడ్ చేసుకుని అయితే ఉంచుకోండి. లేదు ప్రాంక్ చేసుకుంటారంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇది 4th టిప్ అయితే. అండ్ 5th టిప్ వచ్చేసి చాలాసార్లు మనం ఫోన్లో మొబైల్ చూస్తుంటాం, ఇందాక ల్యాప్టాప్ చూపినట్టే. సో కొన్ని ఫొటోస్ పెద్ద స్క్రీన్లో ఎంజాయ్ చేయాలి, మన ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలనుకుంటే వెరీ సింపుల్, ఏం లేదు. ఫొటోస్ చాలా ఈజీ. గూగుల్ ఫొటోస్ యాప్లోకి వెళ్ళండి, పైన క్యాష్ సింబల్ ఉంది కదా, సింపుల్గా క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ టీవీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ క్యాస్ట్ అయిపోతుంది. 1 by 1 ఇమేజెస్ మీరు ఆరామ్సే మీరు టీవీలో చూడొచ్చు. ఇది నువ్వు చెప్పేది ఏంట్రా తొక్క, మాకు ఆల్రెడీ తెలుసు అనుకోవచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది చాలా సింపుల్ విషయం, చాలా మందికి తెలిసే ఉంటుంది, అది కూడా నాకైతే తెలుసు. నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ ఫైల్ ట్రాన్స్ఫర్. యూజువల్గా టీవీకి ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏదన్నా మూవీ ఫైల్, ఒక చిన్న ప్లే చేయాల్సిన ఫైల్ చేయాలంటే పెన్ డ్రైవ్ ఎత్తుకోవాలి, పెన్ డ్రైవ్లో పెట్టుకొని దాన్ని కూర్చి ఆ తర్వాత వీడియో చూడాలి. బట్ నవ్వేడేస్ టీవీస్ అని కూడా మనకి మినిమం 16 GB ర్యామ్తో వస్తున్నాయి, 16 GB స్టోరేజ్తో వస్తున్నాయి. సో దట్ మినిమం ఒక 4 GB 5 GB కంటెంట్ మీరు ఆరామ్సే టీవీలో ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకొని చూసుకోవచ్చు. అలా మీరు వైర్లెస్గా చేసుకోవాలనుకుంటే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, ఎటువంటి పెన్ డ్రైవ్, స్కిన్ డ్రైవ్స్ ఏమీ అవసరం లేకుండా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి సెండ్ ఫైల్స్ టు టీవీ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ లింక్ అనేది ఒకవేళ వీలైతే కింద డిస్క్రిప్షన్లో URL అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని యాప్ లింక్ అనేది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సింపుల్గా మీరు మీ టీవీకి ఫైల్స్ అనేది త్రూ మొబైల్ ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు అనమాట. మీ టీవీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి యాప్లో మీరు ఆరామ్సే ఫైల్స్ అయితే సెండ్ అయితే చేయొచ్చు. సో మోస్ట్లీ అంత ఉపయోగం రాకపోవచ్చు ఇది, బట్ చెప్పాలి కాబట్టి చెప్తాను. ఇవి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే. ఈ వీడియో బాగపోతే మాత్రం యూజర్ ఇంటర్ఫేస్లో ఎటువంటి చేంజెస్ చేయొచ్చు, టీవీని కూడా అందంగా మనకు నచ్చినట్టుగా ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది ఒక డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను. ఒకవేళ ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి కావాలని. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్స్ని బట్టే ఈ వీడియో టార్గెట్ రీచ్ని బట్టే నెక్స్ట్ వీడియో అద్భుతంగా ఉండబోతుంది అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.